ఇటు చల్లపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇటు పక్కా ప్లాన్ ప్రకారమే పిల్లలతో కలిసి విజయారెడ్డి ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు కొడుకు విశాల్ రెడ్డి కుడి చేతి పైన ఒక ఫోన్ నంబర్ని రాసి పెట్టారు. ఆ ఫోన్ నంబర్ ఎవరిది? అలాగే ఇటు విజయారెడ్డి ఫోన్ని మాత్రం ఇప్పుడు కనిపిస్తున్న ఇమేజ్లో కనిపిస్తున్న ఆ కారులో వదిలేసి వెళ్ళారు. ఫోన్ని కారులోనే పెట్టి స్టేషన్ లోపలికి వెళ్ళారు ఆ ముగ్గురు కూడా. ఇటు కొడుకు విశాల్ రెడ్డి ప్యాంట్ జేబులో కారుకి సంబంధించిన తాళాలు మాత్రం ఉన్నాయి. తాళాలు తీసుకెళ్లారు. అలాగే ఎట్ ద సేమ్ టైం తన కొడుకు విశాల్ రెడ్డి చేతి మీద ఒక ఫోన్ నెంబర్ని రాసి పెట్టారు. ఆ విజయరెడ్డి ఫోన్ మాత్రం కారులోనే వదిలేశారు కావాలనే. అంటే ఈ ట్రైన్ ఇన్సిడెంట్లో ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫోన్లో ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయన్న ఉద్దేశంతోనే కారులో పెట్టారా? ఘటనకు ముందు మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు గంటకు పైగా తన అన్న చిరంజీవితోనే మాట్లాడింది విజయారెడ్డి. గంట సేపు కరెక్ట్గా ఆ కార్ పార్కింగ్లోనే అక్కడ ఉన్నంతసేపే మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇటు ఫోన్ మాట్లాడుతుండగా మరి అన్నకి రైల్వే స్టేషన్లో ఉన్నట్టు ట్రైన్ సౌండ్లు కానీ ఏమీ వినిపించలేదా? అన్న ఇవన్నీ గమనించలేదా? ఎలాంటి అనుమానం రాలేదా అంటూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇటు కుటుంబానికి సంబంధించిన ఆస్తుల విషయంలో గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఇటు విజయారెడ్డిని ఎవరైనా బెదిరింపులకు గురి చేశారా? బ్లాక్మెయిల్స్ చేసే ప్రయత్నం చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ 6 రోజులు అవుతున్నా కూడా విజయారెడ్డి కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎవరిని అరెస్ట్ చేయలేదు పోలీసులు ఇప్పటిదాకా. ఇటు విజయారెడ్డి ఫోన్ అలాగే ల్యాప్టాప్ డేటా వస్తేనే మిస్టరీ వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఆ కార్ని ఇమేజెస్ని చూస్తున్నాం కదా, ఆ ఇమేజెస్లో కనిపించే కారే విజయారెడ్డి నడిపిన కారు. అది కూడా అన్న పేరు మీదనే ఉంది. మంగళవారం పోలీసుల దగ్గర నుంచి కారు నా పేరు మీద ఉంది, నాకు ఇవ్వాలి అంటూ మాట్లాడి ఆ కార్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆ కారు ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ కారు రాత్రంతా అలానే పార్క్ చేస్తున్న తర్వాత ఆ కారుకి సంబంధించిన కీస్ కొడుకు విశాల్ రెడ్డి ప్యాంట్ పాకెట్లో ఆ కార్ కీస్ దొరికాయి. కార్ పార్కింగ్ దాకా ఆ పోలీసులు ఆ కీస్ తీసుకొని వచ్చి దాన్ని ప్రెస్ చేసిన తర్వాత పలానా కార్ అని తెలిసి గుర్తించి ఆ కార్ని సీజ్ చేశారు. ఆ కార్ని సీజ్ చేసే సమయంలో మన విజువల్స్లో కనిపిస్తుంది ఆ పోలీసులు ఆ కార్ని ఓపెన్ చేసి ఆ డోర్స్ అన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు విజయారెడ్డి ఫోన్ అక్కడే ఉంది. అంటే ఆల్రెడీ విజయారెడ్డి డిసైడ్ అయిపోయింది. పూర్తిగా 100% డెసిషన్ తీసుకున్న తర్వాతనే ఆ ఫోన్ని కూడా వదిలేసింది. ఆ ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. ఆ ట్రైన్ ఇన్సిడెంట్లో ఆ ట్రైన్ ముందు వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో ఆ ఇన్సిడెంట్లో ఫోన్ డ్యామేజ్ అవ్వద్దన్న ఉద్దేశంతోనే ఫోన్ అక్కడ కూడా పక్కన పెట్టచ్చు, వాళ్ళు వెళ్ళిన చోట కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది, ఇంకేదైనా చేసే అవకాశం. కానీ అది ఖచ్చితంగా పోలీసులు వస్తారు, పోలీసులు కార్ని కూడా చెక్ చేస్తారు, కార్లో ఫోన్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతోనే కార్లో ఆ ఫోన్ని కూడా ఆయన ప్లేస్ చేసినట్టు తెలుస్తుంది చాలా క్లియర్గా. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ ఫోన్ కాల్ ఇటు విజయారెడ్డి అన్నకే చిరంజీవి రెడ్డికే ఆ ఫోన్ వెళ్ళింది. దాదాపు గంట సేపు మాట్లాడారు. గంట సేపు ఏం మాట్లాడారు? చెల్లి బాగున్నావా, ఇంటికి ఎందుకు రాలేదు, రాత్రి 10 అయింది, రాత్రి 11 అయిందని మాట్లాడా? అప్పటికి ఎందుకు ఆయనకి ట్రైన్కి సంబంధించిన అది చర్లపల్లి జంక్షన్ పెద్ద టర్మినల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ట్రైన్స్ ఎప్పుడు వస్తూనే పోతూనే ఉంటాయి, వాటి సౌండ్స్ వస్తూనే పోతూనే ఉంటాయి. అలాంటిది ఆయనకు ఆ సౌండ్స్ ఏం వినిపించలేదా? ఏ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నావు అమ్మ నువ్వు అని అడగలేదు ఎందుకు? అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ గంట సేపు ఏం మాట్లాడి ఉండొచ్చు? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల చెప్పండి, అసలు ఇటు ఫోన్ని కార్లోనే ప్లేస్ చేసి కార్ తాళమేమో ఇటు ప్యాంట్ జేబులో, కొడుకు జేబులో, అలాగే కొడుకు కుడి చేతి మీద ఒక ఫోన్ నంబర్ రాసి పెట్టారు. ఆ నంబర్ ఎవరిది? ఆ నంబర్ ఎందుకు రాసి ఉండొచ్చు? అండ్ కార్లో ఇంకేమైనా దొరికాయా? ఆ కార్ను కూడా ఎలా ట్రేస్ చేశారంటే కూడా కార్ కీస్ దొరకడం వల్లే వాళ్ళు కార్ని ట్రేస్ చేయలేదు. పోలీసులు వెళ్ళి చూసేసరికి కూడా ఆ జేబులో ఆ కీసు దొరికినప్పుడు కార్ ఎక్కడ పెట్టారు అని చెప్పేసి కూడా వెతుకుదాము అనే ఆలోచన వచ్చేలోపే ఆ అబ్బాయి చేతి మీద ఫోన్ నెంబర్ రాసి ఉంది.
ఆ Okay. ఫోన్ నెంబర్ ఎవరిది అని చెప్పేసి పోలీసులు ఆ నెంబర్ కి కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ చేస్తూ ఆ కాల్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడుంది అని ఆ కాల్ ద్వారా ఫోన్ ని ట్రేస్ చేస్తూ రావడం జరిగింది. ఆ రావడం జరగడంలోనే ఆ ఫోన్ ని ట్రేస్ చేస్తూ రావడంతో కరెక్ట్ గా చెర్లపల్లి మెయిన్ గేట్ దగ్గరే అక్కడ కార్ పార్కింగ్ చేయడం జరిగింది. ఆ కార్ లో ట్రేస్ చేస్తూ అక్కడికే చూపించింది సిగ్నల్ అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారంగానే కూడా వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తే ఆ కీస్ తోటి ఆ కార్ లాక్ తీయగా ఆ కార్దే అని తెలిసింది. ఆ కార్ లోనే ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఆ నెంబరు ఆ ఫోన్ విజయారెడ్డిగా గుర్తించారు పోలీసులు. ఆ ఫోన్ ని ట్రేస్ చేస్తూ రావడంతోనే కార్ ను కూడా గుర్తించడం జరిగింది. అంటే ఇదంతా కూడా తెలుస్తుంది, ముందే ఫిక్స్ అయిపోయారు విజయారెడ్డి వాళ్ళు అనేది తెలుస్తూ ఉంది. వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి బాబు చేతి పైన తన నెంబర్ రాయడము, ఆ కీస్ కూడా బాబు జేబులోనే పెట్టడము అనేది కూడా జరిగింది ప్లాన్ ప్రకారం ఏం తెలుస్తూ ఉంది. అదే విధంగా గంట సేపు ఫోన్ లో సంభాషణ కూడా ఏం మాట్లాడుకున్నారు అనే కోణంలో చూసినట్లయితే కూడా మరి అది ఇప్పుడు పోలీసులు బయట పెట్టాల్సి ఉంది. అదే ఒక మిస్టరీగా మారింది. ఆ గంట ఎవరితో మాట్లాడింది, నిజంగా వాళ్ళ అన్నతో మాట్లాడిందా లేకపోతే ఆఫీస్ ఫోనా? ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పింది ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేసి నా కూతురు సాయంత్రము 6 గంటల సమయం 6-6:30 సమయంలో ఫోన్ వచ్చింది, నాకు అర్జెంట్ గా వెళ్ళాలి అని టీ పెట్టి నాకు టీ పోసి నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ చిన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కళ్యాణ్. ఏంటంటే అక్కడ రెంట్కుండే వాళ్ళు లేదు 3 గంటలకే కార్ తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో విషయము ఇప్పుడు మనం కనుక్కున్న విధంగా కూడా పటాన్ చెరువుకు పాప కాలేజీకి సంబంధించి అక్కడ ప్రిన్సిపల్ చెప్పారు 4:35 మధ్యలో ఇక్కడికి వచ్చారు విజయారెడ్డి గారు తన కూతురు కోసము అని చెప్పేసి చెప్పారు. 4:30 సమయంలో ఇక్కడికి 4:30 నుంచి 5:30 సమయంలో వచ్చారు, తీసుకొని వెళ్ళారు పాపని అని చెప్పేసి చెప్పడము. అంటే ఇక్కడ 6:30 వాళ్ళ అమ్మ చెప్తుంది, లేదు 3కే వెళ్ళిపోయారని అక్కడ రెంటర్స్ చెప్తున్నారు. ఇక్కడ కాలేజీకి పాప కాలేజీకి ముందుగా వచ్చినట్టుగా ప్రిన్సిపల్ చెప్పారు 4:35 మధ్యలో వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని. అక్కడ బాబు కాలేజీకి 7:30కి చేరుకున్నారు. అంటే పాపను ముందుగానే ఇక్కడ నుంచి తీసుకొని బాబు దగ్గరికి వెళ్ళి అక్కడ చెర్లపల్లికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది జరుగుతున్నది. మరి వాళ్ళ మదర్ ఎందుకు 6:30కి నా కూతురు నాకు టీ ఇచ్చి వెళ్ళింది అని చెప్పారు అనేది ఒకటి. అక్కడ కొంచెం చిన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా పోలీసులు ఏం తేల్చారు, అసలు ఏం చెప్పబోతున్నారు, ఫోరెన్సిక్ టెస్టులలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందనే దానికోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది కళ్యాణ్. అయితే నిర్మల, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తను ఆల్రెడీ డెసిషన్ తీసుకుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. పిల్లల్ని కూడా వెళ్ళి హాస్టల్స్ నుంచి పికప్ చేసుకుంటుంది, అన్ని జరుగుతుంది. ఈ సమయంలో గంట ఎవరితోనైనా ఫోన్ ఎందుకు మాట్లాడతారు? డెఫినెట్లీ అది తన సిచ్యువేషన్ చెప్పడమో, తనకున్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడమో, లేకపోతే తన ప్రాబ్లమే ఫోన్లో మాట్లాడడమో, అంటే ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిన వ్యక్తి కావచ్చు, మాట్లాడి ఉండొచ్చు. సో ఎందుకు పోలీసులు ఇంకా ఎవరిని అరెస్ట్ చేయట్లేదు? ఎస్ కళ్యాణ్, ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఆ గంట సేపు సంభాషణలో ఏదైనా గొడవ జరిగిందా, ఎవరితోటి జరిగిందా గొడవ అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. ఎందుకంటే అటు చూస్తే విజయారెడ్డి భరత దుబాయ్ నుంచి రావడం జరిగింది, కానీ నాకెవరి మీద అనుమానం లేదు అని చెప్పేసి అన్నారు. ఎక్కడ కేసు కూడా ఫైల్ చేయలేదు తను. ఇటు ఎంతగానో ప్రేమించే తన అన్న, నా చెల్లంటే నాకు ప్రాణము, నా పిల్లలు వాళ్ళు, నేను చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెంచాను, నేనే ఆలనా పాలన చూసుకున్నాను, ఈ రోజు నా ఇల్లు మునిగుంది, నాకు చాలా బాధ ఉంది అని చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరి మీద అనుమానం ఉంది అనే రకంగా కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఇంకొకటి, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఎవరి వల్ల వాళ్ళకు ప్రెజర్ పెరిగింది, నాకు తేలాలి అని చెప్పేసి అన్న కూడా అడగడం లేదు, ఎక్కడ కేసు కూడా పెట్టడం లేదు. కాబట్టి ఎవరి ద్వారా ఇలాంటి ఫోర్స్ జరుగుంటది అనే కోణంలో కూడా పోలీసులు అయితే మరి విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. తొందరలోనే ఈ రోజు కానీ రేపు కానీ పోలీసులు కూడా ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఏం జరిగింది అనే కోణంలో కూడా వెల్లడించడానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కొన్ని అనుమానాలు, ఇటు అందరూ చర్చించుకునే విషయాలు, ఇప్పుడు లేటెస్ట్గా తెలిసిన కొన్ని విషయాలు, గతంలో జరిగిన విషయాలు, అవన్నీ కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనం అందరం కలిసి. ఇటు తల్లి చెప్పే వర్షన్ ఏంటంటే, సాయంత్రం పూట నా కూతురు నాకు ఒక ఛాయ్ని రెడీ చేసి నాకు టీ ఇచ్చి
బయటికి 6:30 గంటలకి వెళ్ళిందని ఇటు తల్లి చెప్పుకొస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా, ఎవరైతే అక్కడ ఉండే నేబర్స్ కావచ్చు, అక్కడ రెంట్కు ఉండే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ 3 గంటల సమయం ఆ ప్రాంతంలోనే ఇటు విజయారెడ్డి ఇంట్లోంచి కారు తీసుకొని బయటికి వెళ్ళింది అంటూ ఇటు స్థానికులు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇటు హాస్టల్ దగ్గర విషయం చూస్తే కనుక ఇటు ప్రిన్సిపల్ కానీ హాస్టల్ వార్డెన్స్ కానీ 4:30 సమయానికి వచ్చిందని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇట్స్ ఎవిడెంట్, చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆమె 3 గంటలకే బయలుదేరినట్టు. మరి తల్లి ఎందుకు 6:30 చెప్పింది అనేది ఒకటి అనుమానాలని అక్కడైతే స్టార్ట్ అవుతుంది కొంత. అలాగే 7:30కి ఇటు కూతుర్ని వీళ్ళందరినీ పికప్ చేసుకుంది. 7:30కి పికప్ అయిపోయినప్పుడు ఈమె చర్లపల్లి స్టేషన్లో ఆల్మోస్ట్ 11:30 దాకా ఎంట్రన్స్లోకి రాలేదు. అంటే 7:30 నుంచి 11:30 దాకా 4 గంటల సమయం వీళ్ళు ఏం చేశారు? ఆ 4 గంటల సమయంలో 1 గంట ఫోన్ కాల్ మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? రైట్ మనతో పాటు ఇటు విజయారెడ్డి హస్బెండ్ సురేందర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. ఒకసారి సురేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అసలు మీకేమనిపిస్తుంది? ఇటు తల్లి మీ అత్తగారు చెప్పిన వర్షన్, సాయంత్రం 6:30కి ఇంట్లో నుంచి నా కూతురు బయటికి వెళ్ళిందని ఇటు మీ అత్తగారు చెప్తున్నారు. కానీ కాలేజ్కి 4:30కే వెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు. 1 గంట ఫోన్ మాట్లాడిందని పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారు? గంట ఎవరితో మాట్లాడింది? మీకేమైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? లేదండి, మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులు ఏం చెప్పారు ఇప్పటిదాకా? విచారణ చేసి ఎవరు ఏం చేశారు, దీనికి గల మూల కారణం ఏంటని మీకేమైనా కొంత దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా? లేదండి, ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. లేదండి, మీ దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదా పోలీసులు? రాలేదండి నా దగ్గర. పిల్లల్ని సాయంత్రం 4:30 ఆ సమయంలోనే పికప్ చేసుకుంది అంటూ కూడా ఇటు హాస్టల్ అలాగే కాలేజీకి సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. ఏమోనండి, నాకు అది దాని గురించి డీటెయిల్స్ తెలియదు. ఓకే, ఒక 15 రోజుల కింద ఇటు విజయారెడ్డి ఉంటున్న ఇంట్లోనే, అంటే తల్లిగారి దగ్గర, వాళ్ళ అన్న దగ్గర, వాళ్ళ వదిన దగ్గర ఉంటున్న సమయంలోనే ఒక 15 రోజుల కింద గొడవ అయిందని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. మీకేమన్నా దాని గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? గతంలో మీ భార్య మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఇంట్లో గొడవ అయింది, మా అన్నతోని కానీ లేకపోతే తల్లితోని కానీ గొడవ అయిందని మీకు ఎప్పుడైనా చెప్పారా ఒక 15 రోజుల కింద? లేదండి, అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది, నాకు ఇంటిలో అది. ఓకే, ఇంట్లోనే ఉంటుంది. అక్కడ వాళ్ళ అమ్మ మాత్రం ఉంటుంది, వాళ్ళ బ్రదర్ ఉండరు. బ్రదర్ ఉండకపోయినా మరి గొడవ ఫోన్లో కానీ లేకపోతే తన అన్నతో కానీ అలాగే తల్లితో కానీ ఏమైనా గొడవ అయినట్టు ఏమైనా చెప్పారా? లేదండి, వాళ్ళు అలా గొడవ వస్తువులు కాదు. ఎందుకంటే అమ్మాయిని కేర్గా చూసుకుంటారు. ఓకే, అది ఇప్పుడు కాదు, 19 years నుంచి వాళ్ళ ఉంది, వాళ్ళే కేర్గా చూసుకుంటారు. అయితే సురేందర్ గారు, ఇక్కడ లాస్ట్ ఇటు ఆ ఇన్సిడెంట్ జరిగే కొంత సమయం ముందే ఇటు 1 గంట ఇటు చిరంజీవి గారే మాట్లాడారు, అన్ననే ఫోన్ మాట్లాడారు అని పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. అది నిజమేనా? లేదండి, నాకు ఆ సమాచారం రాలేదు. మీతో ఆయన ఏం చెప్పలేదా? ఆ రోజు సంభాషణ చేసాం, మాట్లాడాము, మేము చెల్లితో మాట్లాడాను అని అట్లా ఏమన్నా చిరంజీవి ఏమన్నా మీతో చెప్పాడా? లేదండి, నేనేం అడగలేదు, అతను ఏం చెప్పలేదు. లాస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ అత్తగారికి విజయారెడ్డి ఏమైనా చెప్పిందా మీ భార్య? ఏమండి, లాస్ట్ ఆ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ అత్తగారికి మీ భార్య ఏమైనా చెప్పి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఏమైనా మాట్లాడడం కానీ? హలో, వినిపిస్తుందా సురేందర్ గారు? కట్ అవుతుందండి, వాయిస్ కట్ అవుతుందా? లాస్ట్ రోజు మీ భార్యగా, ఓకే, సమ్ వాయిస్ ప్రాబ్లం వల్ల మరొకసారి కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఇటు సురేందర్ రెడ్డి గారికి ఎటువంటి ఐడియా లేదు. ఆయనకి ఇటు చిరంజీవి ఫోన్ మాట్లాడిన విషయం కావచ్చు, మిగతా విషయాలు ఏవి చెప్పినట్టు లేదు. ఇటు భార్య కూడా మరి గొడవల గురించి కావచ్చు, మిగతా విషయాలు ఏ విషయాలైనా కూడా ఇటు భర్తతోని చర్చించినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. ఇటు లాస్ట్ మినిట్లో మరి తల్లితో ఏం చెప్పి వెళ్ళింది? ఆ లాస్ట్ కాల్ కాన్వర్సేషన్ ఎవరితో జరిగింది? ఆ కొడుకు కుడి చేతి మీద ఆయమ ఫోన్ నంబరే ఎందుకు రాసుకున్నారు? ఫోన్ నంబరు విజయారెడ్డి ఫోన్ నంబరే కొడుకు విశాల్ రెడ్డి చేతి మీద, కుడి చేతి మీద రాసుకోవడం ఎందుకు? ఎట్ ద సేమ్ టైం ఆ ఫోన్ని ఆ కార్లోనే ఎందుకు ప్లేస్ చేసి వెళ్ళారు? అదే కార్లో ఫోన్ని పెట్టేసి ఫోన్ నంబర్ మాత్రం కొడుకు చేతి మీద రాశారు. అంటే పోలీసులు వాటన్నిటినీ చూడాలి, అంటే ఆ ఫోన్ నంబర్ని చూడాలి, లేకపోతే ఆ కార్ ఎక్కడుందని చెక్ చేయాలి,
ఆ ఫోన్ని చూడాలన్న ఉద్దేశం విజయారెడ్డికి ఉందా? కానీ చాలా ప్లాన్తోనే ఆమె ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఆ స్టేషన్కి వెళ్ళినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫోన్ని పక్కన పెట్టడం కానీ, కొడుకు చేతి మీద ఫోన్ నెంబర్ రాయడం కానీ, అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పోలీసుల దాకా వెళ్ళాలన్న ఉద్దేశమే. దీనికి సంబంధించి అసలు ఆ లాస్ట్ కాల్ కాన్వర్జేషన్ ఎవరు మాట్లాడారు? ఒకవేళ అన్న చిరంజీవి అయితే గంట సేపు మాట్లాడినా చెల్లి ఒక రైల్వే స్టేషన్లో ఉందని అర్థం కాదా? రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి సౌండ్స్ వస్తాయి మనందరికీ తెలుసు. ట్రైన్లో మూత మోగుతూనే ఉంటుంది, హారన్లు వినిపిస్తూనే ఉంటాయి ట్రైన్వి. ఎట్ ద సేమ్ టైం ఆ హడావిడి కూడా తెలుస్తుంది ఎంతో కొంత. 11:30కి స్టేషన్ లోపలికి వెళ్ళారు, కానీ సాయంత్రం 7:30కే కూతుర్ని పికప్ చేసేసుకున్నారు. కూతురు కొడుకు ఇద్దరిని పిక్ చేసుకున్నారు. ఇద్దరిని పిక్ చేసుకొని మరి 7:30 నుంచి 11:30 దాకా ఆల్మోస్ట్ 3 గంటలు 4 గంటలు ఈ సమయం రైల్వే స్టేషన్లోనే ఉన్నారా? ఫోన్ ఎక్కడ మాట్లాడింది? పిల్లల సమక్షంలోనే మాట్లాడిందా? పిల్లల్ని ఒప్పించడానికి అదే కారణమా? ఆ ఫోన్ కాల్ పిల్లల్ని కన్విన్స్ చేసిందా? ఎలా చూడాలి ఫోన్ కాల్? ఒక్కసారి మనం అసలు పిల్లలు ఎలా ఒప్పుకున్నారు? పిల్లలు తల్లిని కూడా పక్కకు లాగే అంత సామర్థ్యం కలిగిన వాళ్ళు. కొడుకుని చూస్తే అర్థమవుతుంది, తల్లిని కూడా పక్కకు తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. అంత స్ట్రెంగ్త్ స్టామినా ఉన్న మనిషిగా కనిపిస్తున్నాడు ఆ కొడుకు కూడా. ఆ హైటు ఆ పర్సనాలిటీ కూడా ఉన్నాడు. అలాంటి కొడుకు కూతురు ముగ్గురు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఎదురుగా నిల్చొని ఉన్నారంట. ఆ ట్రైన్కి సంబంధించిన లోకో పైలట్ చెప్పుకొస్తున్నాడు, ఆ ట్రైన్కి జరగండి అని నేను ఎంత మొత్తుకొని ఎన్ని హారన్లు కొట్టినా జరగలేదు, ఒకరినొకరు గట్టిగా పట్టుకొని అలా నిల్చున్నారని. ఎందుకు? ఆ ఫోన్ కాలే ఈ పిల్లల మనసును మార్చేసిందా? ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది? ఏం సంభాషించారు? ఎవరు మాట్లాడారు? అది ఎవరు మాట్లాడారన్న క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికి మరి పోలీసులు, ఒక పక్కన పోలీసులు చూస్తే కనుక పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి అరెస్టులు చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. ఇప్పటిదాకా ఇంట్రోగేషన్లో ఇటు విజయారెడ్డికి సంబంధించిన కొలీగ్స్ని పిలిచారు, వాళ్ళని మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ని, అలాగే ఇటు భర్తకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని, వీళ్ళందరినీ కూడా పిలిచారు. వీళ్ళందరినీ పిలిచి మాట్లాడినా కూడా అరెస్ట్లు ఎందుకు చేయలేదు? ఎవిడెన్సెస్ ఎందుకు దొరకట్లేదు? ఇంకా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి, ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎప్పుడు బయట పెడతారు? ఈ విషయాన్ని ఎప్పుడు ప్రజలకి మీడియా ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఒకసారి దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది కాలర్స్ ఉన్నారు మాట్లాడడానికి. ఇటు స్వాతి, మియాపూర్ నుంచి స్వాతి ఉన్నారు. స్వాతితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతి, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? ఇటు ఫోను కారులోనే పెట్టడం, కొడుకు చేతి మీద, కుడి చేతి మీద ఫోన్ నంబర్ రాసి పెట్టడం, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? అన్ని లాస్ట్ మినిట్లో ఒక గంట ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరు? అన్ననే అని చెప్పేసి ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ధృవీకరించారు కొంతమంది. ఇటు మీడియాలో కూడా అదే వినికిడి, అలాగే సోషల్ మీడియాలో కూడా అదే చర్చ నడుస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు స్వాతి గారు? సార్ నమస్తే సార్. యాక్చువల్గా ఎవరు ఏం జరిగింది అనేది కంపల్సరీగా పోలీసు వాళ్ళు కనుక్కోవాలి. ఆమె అంత క్షోభ పడింది, ఆమె సొంత పిల్లల్ని కూడా చావడానికి తీసుకెళ్ళింది అంటే ఇట్స్ సీరియస్లీ తను ఎంతో బాధపడుతుంది. కానీ అంతవరకు రారండి ఆడవాళ్ళు. పిల్లల్ని కూడా తీసుకెళ్లారు అంటే దాని వెనుకల ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, అది ఎవరు చేశారు, ఏంటి అనేది క్లియర్ కట్గా పోలీసు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ప్లీజ్ వాళ్ళకి శిక్ష పడేలా చేయాలండి. ఇట్స్ సీరియస్ థింగ్. ఇది ఒక్క లేడీ విషయం కాదండి, ఇట్లా ఎంతో మంది చెప్పుకోలేక చేయలేక ఇలా అవుతున్నారు. ఇది చాలా చాలా అండి. వాళ్ళు మనోవేదన ఎంత పడుతున్నారు అనేది అసలు చూసినప్పుడల్లా మనసు పాడవుతుందండి. ఒక ఆడది చచ్చిపోవడానికి ప్రయత్నిస్తుంది అంటే ఓకే ఫైన్, మేము ఒప్పుకుంటాం, ఓకే తన వరకు. కానీ తన పిల్లల్ని కూడా తీసుకెళ్తుంది అంటే అది బలమైన కారణం ఉంటేనే జరుగుతుందండి. అది ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం కంపల్సరీగా మీడియా త్రూ కానీ పోలీస్ వాళ్ళు కానీ కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేసి అది అందరికీ రివీల్ చేయాలండి. సో దట్ ఏంటి ఎవరి వల్ల ఆడవాళ్ళు ఇంత క్షోభపడాల్సి వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే రావాలి సార్. ఇది నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ స్వాతి గారు, ఆ పర్సన్ ఎవరనేది ఖచ్చితంగా తెలియాలి అండ్ వాళ్ళకి తగిన శిక్ష కూడా పడాలి. తగిన శిక్ష ఎలాంటి అంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని నేను కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అండ్ మీ మాటల్లో ఆ బాధ వ్యక్తం అవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు పంచుకుంటున్నారు ఆ బాధ అన్నట్టు కూడా నాకు అర్థమవుతుంది. సో మొత్తం మీద ఇటు విజయారెడ్డి కేసులో ప్రస్తుతానికి ఫోనే చాలా కీలకంగా మారిపోయింది.
ఆ ఫోన్ కాల్ గంట సేపు ఎవరు ఫోన్ మాట్లాడారు అన్న విషయం బయటికి తెలిస్తే దీనికి సంబంధించిన విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ అని కూడా అనకూడదు, చాలా వింత పరిణామాలని చెప్పుకోవచ్చు. ఒక పక్కన కొడుకు కుడి చేతి మీద ఫోన్ నంబర్ రాయడం, ఆ ఫోన్ని ఆ కారులోనే పెట్టడం, ఆ కార్ కీస్ కొడుకుతో పాటే ఆ ప్యాంట్లోనే పెట్టుకొని తీసుకొని వెళ్ళడం, ఇదంతా ఏంటి ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్? పిల్లలు జనరల్గా అందరికీ వచ్చే క్వశ్చన్ ఈ కేసులో మనం చూస్తే, పిల్లలు ఎలా ఈ ఇన్సిడెంట్కు ఒప్పుకున్నారు, ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎందుకు వాళ్ళ అమ్మకి ఎగ్నెస్ట్గా వెళ్ళలేదు, ఎందుకు వాళ్ళ అమ్మని కూడా పక్కకు తీసుకురాలేకపోయారు అన్న క్వశ్చనే ఎక్కువగా ఇప్పుడు అందరూ ప్రశ్నించే క్వశ్చన్. సో మొత్తానికైతే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.